హాయ్ అండి, ఇది మన ఈవినింగ్ వ్లాగ్ అన్నమాట. ఇది చాలా పవిత్రమైనటువంటి అత్యంత పురాతనమైనటువంటి శివాలయం టెంపుల్ అండి. ఇది మనకి కూసుమంచిలో ఉంటుంది. ఈ టెంపుల్ విశిష్టత ఏంటంటే అండి, ఇది ఇక్కడ శివలింగాన్ని గణపతి దేవుడు నిర్మించారనమాట. ఈ టెంపుల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. పెద్ద పెద్ద రాళ్లతో నిర్మించారనమాట. ఇది కాకతీయుల కాలంలో గణపతి దేవుడే నిర్మించారు కాబట్టి గణపేశ్వరాలయం అని కూడా దీన్ని అంటారనమాట. ఇక్కడ లింగం ప్రశిష్టత ఏంటంటే, ఇక్కడ లింగం పైన బ్రహ్మస్తోత్రం అనేది ఉంటుందన్నమాట. సో అందుకే దీన్ని బ్రహ్మస్తోత్ర లింగం అని కూడా అంటారు. నేను ఈ టెంపుల్ని చూడటం అనేది 3వ అండి. కాకపోతే లోపలికి మాత్రం వచ్చింది 2 సార్లు మాత్రమే. ఫస్ట్ టైం మా ఫ్యామిలీతో ఫంక్షన్కి వెళ్ళి వచ్చేటప్పుడు ఇక్కడ ప్రాచీనమైన టెంపుల్ ఉంది అని తెలుసు, కానీ లోపలికైతే వెళ్ళలేదు, గుడి క్లోజ్ చేస్తుందని. అండ్ సెకండ్ టైం మేము వచ్చింది మా హస్బెండ్, మా ఫ్యామిలీ అంటే మా పిల్లలతో కలిసి ఒక పండుగ రోజు వచ్చామనుకుంటా. నెక్స్ట్ ఇప్పుడండి రావటము. ఇక్కడ చాలా బాగా సెలబ్రేట్ చేశారు కార్తీక పౌర్ణమి అనేది. నాకు తెలియదు ఇక్కడ కూడా ఇలా చేస్తారు అని, కానీ చాలా రష్గా ఉంది ఇక్కడ అంతా. మార్నింగ్ వచ్చి ఉంటే అసలు ఇంకా కష్టమయ్యేది అనుకుంటా. మేము ఈవినింగ్ వచ్చాం కాబట్టి తక్కువనే అనిపించింది, కానీ జనాలతో టెంపుల్ అంతా ఫుల్ అయిపోయిందండి. మేము రాజరాజేశ్వర టెంపుల్ దగ్గర వత్తులు వెలిగించాం కాబట్టి ఇక్కడ వెలిగించలేదండి. మరి చాలా వరకు అందరూ కూడా ఇక్కడ కూడా వెలిగిస్తున్నారు. మరి ఎన్నిసార్లు అయినా వెలిగించవచ్చో లేదో నాకు తెలియదు, కానీ నేను అనుకున్నా ఒకసారి వెలిగిస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి మేము వెలిగించలేదు. కానీ అక్కడ కొన్ని దీపాలు కొండెక్కుతుంటే ఆయిల్ పోసారండి మా వారు. ఇక్కడ ఉత్సవ విగ్రహాలతో స్వామివారికి పల్లకి సేవ జరుగుతుందండి. ఈసారి ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఇక్కడ క్యూ లైన్స్ కూడా పెట్టారండి, అంటే దర్శనానికి. మనకి ఇటు రైట్ సైడ్లో అంటే టెంపుల్ లోపలికి వచ్చేటప్పుడు అయితే మనకి లెఫ్ట్ సైడ్లో దర్శనానికి సంబంధించిన వే అనేది ఉందండి. 20 రూపీస్, 30 రూపీస్, 100 రూపీస్ అలా దర్శనం అనేవి పెట్టారు. మీకు ఎప్పుడైనా కుదిరితే ఈ టెంపుల్ని ఖచ్చితంగా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ స్వామివారికి దిష్టి తీసి పల్లకి సేవ అనేది స్టార్ట్ చేస్తున్నారండి. మేము దర్శనానికి వెళ్ళేటప్పుడు తక్కువ మందే ఉన్నారండి, అంటే లోపల దర్శనం చేసుకోవడానికి. చాలా వరకు అందరూ చేసుకొని వత్తులు వెలిగిస్తున్నారు. మాకు దర్శనం అనేది ఫ్రీగానే అయిందండి. స్వామివారి ఊరేగింపు అనేది మా దర్శనం అయిపోయిన తర్వాత మేము ఇంటికి వెళ్ళేటప్పుడు స్టార్ట్ చేశారనమాట. ఇలా స్వామివారి దర్శనం అనేది మాకు ఈవినింగ్ కూసుమంచిలోని గణపేశ్వర ఆలయంలో జరిగిందండి. అసలు మేము ఈవినింగ్ కూసుమంచి వచ్చి దర్శనం చేసుకుంటామని ఎక్స్పెక్ట్ చేయలేదండి. చాలా హ్యాపీగా అనిపించింది ఈరోజు ఇక్కడికి రావటం అనేది. ఇక్కడ చిన్నపాటి జాతర కూడా జరిగినట్టే అనిపించిందండి. ఇక్కడ గాజులు, బొమ్మలు అవి కూడా అమ్ముతున్నారనమాట. నేను డైలీ వేర్ బ్యాంగిల్స్ తీసుకున్నానండి. అది పెయిర్ 20 రూపీస్ పడ్డాయి. యాక్చువల్లీ అవి 20 రూపీస్ అండి, కానీ ఇక్కడ బ్రదర్ 30 రూపీస్ అని చెప్పారు, కానీ వాళ్ళ వైఫ్ 20 రూపీస్కే ఇచ్చారు. జాతరలో ఎప్పుడైనా 10 రూపీస్ అనేవి ఎక్స్ట్రానే ఉంటుందండి బయట వాటితో పోల్చుకుంటే, కానీ మనం ఏంటో కానీ ఇక్కడికి వచ్చాక కొనాలనిపిస్తుంది. ఇక్కడ గోశాల కూడా ఉందండి. స్వామివారిని ఊరేగించే రథం కూడా ఉందండి. పక్కన దూరంగా ఉన్నది రామాలయం టెంపుల్ అండి. కానీ మేము డైరెక్ట్గా క్యూ లైన్లోంచి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చామండి. మేము స్కూటీ మీద వెళ్ళామండి. రిటర్న్ వచ్చేటప్పుడు కొంచెం మా పాప చికాకు చేసింది. అక్కడ పక్కన లైటింగ్స్ ఇదంతా ఉంటే ఒక సెట్ దగ్గర ఆగామండి. కొద్దిసేపు ఇక్కడ ఆడిపించుకొని రిటర్న్ వచ్చేసాము. మేము 9:30 అయిందండి ఇంటికి వచ్చేసరికి. ఈరోజు ఈవినింగ్ మాకు ఇలా గడిచిపోయిందండి. ఈ వీడియో ఎండ్ వరకు చూసిన వారందరికీ థ్యాంక్ యూ అండి. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర.